గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి ఉన్నప్పుడు కూడా ఆయన డేటా అనలిటిక్స్ ఇట్లాంటి కొత్త కొత్త టెక్నాలజీస్ తీసుకురావడానికి ట్రై చేశారు. నైపుణ్యాభివృద్ధికి సంబంధించిన సపరేట్‌గా స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించిన కొన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అట్లాగే జర్మనీకి సంబంధించిన ఈ కంపెనీని తీసుకొనొచ్చి ఇప్పుడు ఇక్కడ మొత్తంగా కూడా చాలా కాలేజెస్‌లో వాటిలో కూడా చాలామందికి స్కిల్ డెవలప్‌మెంట్‌లో ఈ ఐటీలో గానీ, ఐటీకి సంబంధించిన స్కిల్స్‌లో గానీ ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ తీసుకున్నాళ్ళు చాలామంది తర్వాత చాలా చోట్ల ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఈ మధ్య కాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌లో చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో కూడా వాళ్ళందరూ కూడా తమ సాలిడారిటీ తెలిపారు. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్‌మెంట్‌కు సంబంధించి ఈ కొనసాగింపు కూడా ఈసారి పకడ్బందీగా చేయాలని చెప్పేసేసి చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు చాలా కంపెనీస్ తోటి వాళ్ళు గతంలో కూడా వైజాగ్‌లో కొన్ని కంపెనీస్ తీసుకురావడానికి ట్రై చేశారు. ఇప్పుడు మహీంద్రా కంపెనీ కూడా అక్కడికి వైజాగ్‌కి కొంత బ్రాంచీలు అవి యాక్టివిటీ స్టార్ట్ అయింది. అట్లాగే ఇప్పుడు కేసరపల్లి దగ్గర కూడా కొన్ని కంపెనీస్ హెచ్‌సిఎల్ ఇట్లాంటి కంపెనీస్‌ని ఏర్పాటు చేశారు. అట్లాగే మంగళగిరి దగ్గర కూడా ఒక డేటా అనలిటిక్స్‌కి సంబంధించిన పెద్ద డేటా సెంటర్స్ వీటిని కూడా ఏర్పాటు చేశారు. ఈసారి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కార్యకలాపాలన్నీ నిలిచిపోయాయి. నిలిచిపోయిన నేపథ్యంలో మళ్ళీ కొత్తగా కిక్ స్టార్ట్ చేయడానికి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. అట్లాగే ఐటీ మినిస్టర్‌గా ఉన్న లోకేష్ కూడా ఈ టెక్నాలజీని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అందులో భాగంగా ఇప్పుడు యూట్యూబ్ గానీ, లేదంటే గూగుల్‌కి సంబంధించిన కంపెనీలతో కూడా ఇప్పుడు కొంత టైఅప్ జరిగే అవకాశం కనపడుతుంది. దీంతో పాటు ఎక్స్ఎల్ఆర్ఐ జంషెడ్పూర్ నుంచి మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్‌కి సంబంధించిన ఎక్స్ఎల్ఆర్ఐని తీసుకురావడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఎక్స్ఎల్ఆర్ కూడా అక్కడ గతంలో కూడా వాళ్ళకి స్థలం కేటాయించారు. ఇప్పుడు అక్కడ ఎక్స్ఎల్ఆర్ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్‌లో ఐఎస్బీని ఏర్పాటు చేసిన ఘనత కూడా చంద్రబాబు నాయుడుదే. దానికి దీటైన ఇప్పుడు ఒక మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్ ఎక్స్ఎల్ఆర్ఐని తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎంఐటీతో సహా కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీలు కూడా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి తమ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అంగీకరించినాయి అని తెలుస్తుంది. అంటే వీటన్నిటి నేపథ్యంలో ఇప్పుడు గూగుల్, యూట్యూబ్కి సంబంధించిన చర్చలు జరగటము, ఇప్పుడు గూగుల్ లాంటి ఒక పెద్ద కంపెనీ కనుక అమరావతిలో తన బ్రాంచ్ని ఓపెన్ చేస్తే అక్కడ మిగతా కంపెనీస్ కూడా వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి అనుకుంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.